హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బాలామృతం పిండితో బూరెలు ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. చూడండి, అంగన్వాడీలో మనకి ఇస్తారు కదా, ఆ బాలామృతం పిండితో మనం ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక 3 గ్లాసుల పిండి తీసుకున్నానండి. చూడండి, నా చేతిలో ఉన్నటువంటి గ్లాస్తో 3 గ్లాసుల పిండి తీసుకున్నాను. 3 గ్లాసుల పిండికి కొంచెం అంటే ఒక గుప్పెడు అనమాట గోధుమ పిండి తీసుకొని వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకున్నానండి. మనం చపాతీ పిండి కలిపినట్టు మనం కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండి ముద్దని మనం ఆ విధంగా చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలండి. కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా మనం చేసుకొని వాటిని బూరెల్లాగా చేత్తో ఒత్తుకొని మనం వాటిని బాండీలో వేసుకొని కాల్చుకోవాలి. చూడండి, ఎలా చేయాలో చూపిస్తున్నాను వీడియోలో. ఉండలు చూడండి, ముందుగా కొన్ని ఉండలు చేసి పెట్టుకున్నానండి. ఆ విధంగా అన్నీ ఉండలు చేసి పెట్టుకోవాలి. చూడండి, ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ మీద మనం ప్రతి ఒక్క ఉండని తీసుకొని చేత్తో అద్దుతూ దాన్ని మనం బూరెలాగా చేసుకోవాలండి. చేత్తో ఈ విధంగా చేత్తో చేసుకొని మనం నూనెలో వేసుకోవాల్సి ఉంటుంది. ముందుగానే నేను బాండీ స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ హీట్ చేశానండి. ఆయిల్ హీట్ అయ్యింది. అప్పుడు నేను బూరెల్ని నూనెలో వదులుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మరి యొక్క ముద్దని తీసుకొని అదేవిధంగా చేత్తో ఒత్తుకొని బాండీలో వేసుకుందాం. ఈ విధంగా ప్రతి ఒక్క ఉండని తీసుకొని మనము చేత్తో ఒత్తుకొని బాండీలో వేసుకొని ఈ విధంగా మనం బూరెలు ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఎంత చక్కగా పొంగుతున్నాయో ఫ్రెండ్స్. అయితే గోధుమ పిండి ఒక గుప్పెడు మాత్రమే వేసానండి ఇందులో. ఎందుకంటే గోధుమ పిండి వేయకపోతే ఇవి అంటే మనం చేత్తో అదిమి నూనెలో వేయటానికి రావండి, వెంటనే ఇవి ఇరిగిపోతాయి. అందుకని కొంచెం గోధుమ పిండి వేశాను. ఇష్టం గోధుమ పిండి వేయకుండా కూడా ఒక్కొక్కసారి వస్తాయండి. అయితే గోధుమ పిండి వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి నీట్గా వస్తాయి. కాబట్టి కొంచెం గోధుమ పిండి వేసుకోండి. కొలత అంటూ ఏమి ఉండదండి, ఒక గుప్పెడు అట్లా వేసుకుంటే చాలు. చూడండి ఫ్రెండ్స్, బూరెలు ఎంత నీట్గా ఎంత బాగా పొంగుతున్నాయో చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం పిండినంతా ఇలానే చేత్తో ఒత్తుకొని బూరెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, బూరెలు ప్రిపేర్ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మన బూరెని తుంచినప్పుడు కూడా చాలా నీట్గా వస్తున్నాయండి, క్రిస్పీగా బాగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.